నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రోజా గారు అయితే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని భయపడుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఉందా, నిజాలు ఎంత ఉన్నాయి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా శ్రీ మన వీక్షకులకు. సార్, ఇప్పుడు చూస్తుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన రోజా గారికి భయపడుతున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో అసలు దీని కథ ఏంటి సార్? మీరు చెప్పారు కదా మా ఫైర్ బ్రాండ్ అని. అవునవును సార్. ఫైర్ అంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా. ఇప్పుడు ఫైర్ మన మీద పడింది అనుకోండి, మనం దీపావళి సామాన్ కాల్చేటప్పుడు కూడా మనం దూరంగా ఉంటాం. ఆ రవ్వలు మన మీద పడ్డప్పుడల్లా కూడా మనకు ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అందుకని అగ్నికి ఎవరైనా భయపడతారు. ఫైర్ బ్రాండ్ అని మీరే చెప్పేశారు కాబట్టి అది ఆమె ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీలో కూడా వాళ్ళని కూడా ఇబ్బందుల్లో పెట్టగలిగిన శక్తి ఆమెకు ఉంది. అట్లా మనం అర్థం చేసుకోవాలి. అందులో ఆమె కూడా ఒక రాజకీయ నాయకురాలే కానీ ఆమెమి ఋషి కాదు. కాబట్టి ఆమె ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతిన్నా కూడా వెంటనే నోరు విప్పుతుంది, పంచాంగం చదువుతుంది. అంటే ఆమె స్టైల్లో ఆమె రకంగా మాట్లాడేస్తుంది. మనకు తెలుసు, అందరికీ తెలుసు. గతంలో చంద్రబాబుని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి ఎంతో పెద్ద ఎత్తున ఆయన్ని కింద పడకుండా ఎత్తినామి తర్వాత చంద్రబాబుని తిట్టకుండా చేసింది. అంటే ఆమె దేనికైనా సమర్థురాలే. ఇప్పుడు జగన్ నిజానికి ఆమె వాగ్దాటి ముందు జగన్ గారు ఏమీ ఆగలేడు. ఆమె షర్మిల గారి మీదే, షర్మిల గారే స్పీడ్ అనుకుంటాం మనం. షర్మిల గారిని కూడా గోకింది ఆమె. షర్మిల గారు కూడా అంతే స్థాయిలో ఆమెకి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెడుతుందని ఎట్లా అనుకుంటాం? సీట్ వచ్చేరాక ఒక రకంగా ఉంటుంది, సీటు రాదు అన్నప్పుడు ఉండే రియాక్షన్ వేరేగా ఉంటుంది. సీటు రాదు అని ఎందుకు మనం అనుకోవాల్సి వస్తుందంటే వాళ్ళు కూడా ఇప్పుడు వరకు ఎందుకు ప్రకటించలేదంటే ఆమెకి ఎన్నికల్లో పోటీ చేసే నాటికి ఆమె ఆర్థిక పరిస్థితి అప్పుల్లో ఉంది. ఆమె చెక్కు బౌన్స్లు అయిన కేసులు మద్రాసులో వాళ్ళ హస్బెండ్ సెల్వరాజు ఈమె కూడా ఆ కేసులు చుట్టూతా కోర్టుల చుట్టూతా తిరగటం, అనేక సార్లు చెక్ బౌన్స్ అయినప్పుడు పత్రికల్లో టీవీల్లో రావటం మనందరం కూడా మీడియాలో చూసాం. ఇప్పుడు ఆమె ఆర్థిక పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. దాదాపు ఒక 7-8 కార్లు, అన్ని పెద్ద లగ్జరీ కార్లు, బెంజులు, ఆడీలు, ఇంకా పెద్ద రేంజ్ రోవర్స్, ఆ కంపెనీలు మనం చెప్పలేము. ఇంకా సూపర్ డూపర్ కార్స్ అయితే ఆమెకున్నాయి. ఆ కార్లు ఉండటం పెద్ద విషయం కాదు. ఆమె ఇల్లు, ఆమె ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఆమె లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోయింది. ఒక బర్త్డే గిఫ్ట్కే బెంజ్ కార్ కొనిచ్చేసిందంటే కొడుక్కి వాళ్ళు అర్థం చేసుకోలేరా నగర ప్రజలు? అంటే అదే సార్, అది అక్కడ నగరీ ప్రజలు ఏంటంటే తీవ్ర వ్యతిరేకత ఉంది రోజా పైన అని చెప్పేసి అయితే ఒకనొక సందర్భంలో నగరి నుంచి వెళ్ళి ఆమెని స్థానచలనం చేయాలి. ఎందుకంటే వైసీపీలో ఆల్రెడీ జరుగుతుంది, ఎవరైతే గ్రాఫ్ బాగాలేదో వాళ్ళ స్థానచలనాలు చేస్తున్నారు. సో రోజా గారి పేరు కూడా వినిపిస్తుంది. ఒకనొక టైంలో అసలు రోజా గారికి ఈసారి టికెటే లేదన్నట్టు కూడా వినిపించింది. సో దాని వల్లనే ఇప్పుడు ఈమె ఇట్లా మరి మాట్లాడడం జరుగుతుందంటారా? ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ నియోజకవర్గంలో మండలాలు ఉంటాయి కదమ్మా, ప్రతి మండలంలోనూ పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు మాకొద్దు అంటే ఆమె సంబంధాలు వీళ్ళతో కూడా బాగాలేవు. పార్టీ కార్యకర్తలతో కూడా, నాయకులతో కానీ స్థానిక నాయకులతో ఎప్పుడైనా సత్సంబంధాలు ఉంటే మన పల్లకి మొయ్యాల్సింది వాళ్ళే. ఇప్పుడు ఎమ్మెల్యే అనే వ్యక్తి పల్లకి మీద కూర్చుంటే మొయ్యాల్సింది కార్యకర్తలు, ఇతర రెండో దశ నాయకులే కదా. మరి వాళ్ళందరితో కూడా తగాదా పెట్టుకోబట్టి వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నారు, మాకు ఈమెని భరించలేము, ఈమె చాలా అవినీతి పనులు కూడా చేస్తుంది నియోజకవర్గంలోనూ, దాని మూలాన ప్రజా వ్యతిరేకత ఉంది, ఈమె గెలవదు, గెలిపించడానికి మా శక్తి సాలదు, కాబట్టి అభ్యర్థిని మార్చమనేది వాళ్ళు కోరేది. ఇప్పుడు ఈమెకి రాష్ట్ర స్థాయిలో మీరు అన్నట్టు ఆమె ఫైర్ బ్రాండే, ఎవరి మీద అయినా అటాక్ చేయగలదు. ఆ వైఎస్ఆర్సీపీ ప్రయోజనాలు కాపాడటంలో, అవతరాల మీద బాగా తీవ్రమైన పదజాలం వాడి విమర్శించడంలో చాలా నేర్పరి, మాటకారి. కానీ అది నియోజకవర్గంలో ఓట్లు రాబట్టడానికి పనికిరాదు కదా. ఇప్పుడు ప్రజలతో కూడా ఆమె అంత చక్కగా మమేకం అయ్యి వాళ్ళతో అభిమానంతో చూస్తే వాళ్ళు కూడా ఓటేస్తారు, మాకు రోజా తప్ప ఇంకొకళ్ళని ఓటేయమని. కానీ హై హ్యాండెడ్గా నేను ఏదో ఫిలిం స్టార్ని లేకపోతే ఇంత సంపాదించేశాను, మీరంతా నేను వచ్చా కాబట్టి మీరు ఎన్నుకున్నారు నన్ను అంటే, ఆమె సినిమా రంగం నుంచి వచ్చింది, ఆమెకు ఆ ప్రాంతంతో కూడా పెద్ద పరిచయం లేదు. అంతకుముందు మంచి సీనియర్ నాయకులు నగిరిలో గెలిచారు. అంతకుముందు గాలిముద్దు కృష్ణనాయుడు, చెంగల్రెడ్డి గారిని ఉండేవాడు, ఆయన చాలా సీనియర్. వాళ్ళిద్దరి మీద కూడా ఈమె పోటీ చేసి ఓడిపోయిన సందర్భం ఉంది.
తర్వాత ఐ థింక్ గాలిముద్దు కృష్ణనాయుడు గారి మీదే గెలిచింది అనుకుంటారు లాస్ట్ టైం ఒకసారి. అది అట్లా దాంతో ఏమైందంటే ఈమెకి ఒక ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఆఫ్టర్ ఆల్ నగిరి జనం నన్ను కాకపోతే ఎవడో ఎన్నుకుంటారనే అతి విశ్వాసం ఆమె వాళ్ళు దెబ్బతీసింది. వాళ్ళంతా వ్యతిరేకతగా ఉండటంతో వాళ్ళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచనలో పడ్డాడు. ఇంత వ్యతిరేకత ఉన్న వ్యక్తిని అసలు గతంలో అంటే వేవ్లోకి గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ వేవ్ ఉంది, ఇప్పుడు ఆ వేవ్ లేదు. ఆయన 70-80 సార్లు మార్పులు చేర్పులు చేసి అసలు ఆయన కూడా పులివెందుల్లో పోటీ చేయటం వద్దా అనే మీమాంసలో ఉన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో సొంత కడప జిల్లాలోనే ఆయన ఎవరిని అభ్యర్థులు పెట్టాలి, వాళ్ళ కుటుంబ సభ్యులే పోటీ చేసే పరిస్థితులు ఎదురైనాయి. కాబట్టి వాళ్ళ రోజా పరిస్థితి మీరు అన్నట్టు ఈమె సీటు ఇవ్వకపోతే ఏ విధంగా పార్టీని అబాస్పాలు చేస్తే, ఇన్ని రోజులు మంత్రిగా ఉందంటే ఆ పార్టీ పనితీరు పట్ల ప్రభుత్వంలో ఉండే అవకతవకలు కొన్ని ఆమెకు తెలుస్తాయి కదా. ఇప్పుడు సీటు ఇవ్వనప్పుడు ఆమె ఎందుకు సహిస్తుంది? జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి, రాజశేఖర రెడ్డి అయితే ఏంటి, చంద్రబాబు అయితే ఏంటి, ఎన్టీ రామారావు అయితే ఏంటి, ఎవరైనా ముందు ఒకటే అంతే. పార్టీకి తనకు సీటు రానప్పుడు ఖచ్చితంగా ఇక అందుకుంటది పద్యాలు. అందుకని తీసినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, ఆ ఎఫెక్ట్ చిత్తూరు జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది, స్టేట్లో కూడా చూపిస్తుంది. ఫైర్ బ్రాండ్ అని మీరు అన్నారు కదా, ఫైర్ బ్రాండ్గా రోజా ఏది మాట్లాడినా ప్రజలను ఆకర్షించగలదు. కాబట్టి నెగిటివ్గా కనుక మాట్లాడితే పరిస్థితి ఏంటనే భయం జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగానే ఉంటుంది. ఆల్రెడీ షర్మిల మీద అటాక్ చేసింది, సరే షర్మిల కూడా ఈక్వలెంట్ కాబట్టి తిప్పికొట్టింది. ఆమె అధికారంలో లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అద్దాల మేడలో ఉన్నాడు. ఇప్పుడు జనంలో ఈయన అవినీతి గురించో అక్రమాల గురించో ఏదైనా మాట్లాడితే ప్రజల్లోకి వెళ్తుంది కదా. ఇప్పుడు ఆయన కర్నూలు నియోజకవర్గం ఆయన పేరేంటి, బీసీ ఎమ్మెల్యే జయరాజా ఇవాళ పార్టీలో చేరాడు కదా, చలో బీసీ బేరీలో మంగళగిరిలో పార్టీలో చేరాడు. మంచి జయరాం ఇప్పుడు ఆయన వైసీపీ మీద ఎంత డ్యామేజింగ్ కామెంట్ చేశాడు జయరాం గారు. మంత్రిగా ఉండి పార్టీ మారి వచ్చాడంటే ఆ పార్టీ గెలుస్తుంటే ఆయన మారడు కదా. అంత తీవ్రమైన పరిస్థితులు అక్కడ ఎదుర్కొంటూ మళ్ళీ ఇంకొక మంత్రి రోజా బాగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు, ఆత్మీయురాలనే ఒక పేరు ఉంది. ఇప్పుడు రేపు ఆమె కనుక నెగిటివ్ కనుక ప్రచారం చేస్తే ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారికి కన్సర్న్, అది తీవ్రమైన విషయం. కానీ కార్యకర్తలకి ఏం సంబంధం? ఇప్పుడు కార్యకర్తలు మేము మొయ్యలేము, మేము ఈమెను గెలిపించలేము అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వెళ్ళైతే నియోజకవర్గం అంతా తిరిగి చేయలేడు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అని మనం అనుకోవాలి. అంటే ఇప్పుడు జగన్ గారు అయితే భయపడుతున్నారు, మరి ఇప్పుడు ఎవరు ఎట్లా సార్ మరి తనది? ఇప్పుడు మీరు అన్నట్టు వేరే నియోజకవర్గాలకు పంపించే స్కీమ్ ఒకటి ఉంది కదా, ఆ స్కీమ్ ప్రకారం పంపితే కూడా మరి ఇక్కడ పనికిరాని ఆమె, నగరిలోనే పనికిరాని ఆమె అక్కడ మాత్రం ఎందుకని వాళ్ళు అనొచ్చు. తర్వాత కొత్త నియోజకవర్గం అయిపోయేటప్పటికి ఈవిని వాళ్ళు అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టవచ్చు. ఎందుకంటే ఈమె కొంచెం దూకుడు స్వభావం కలిగింది. నగిరిలో అంటే కొంత అర్థం చేసుకున్నారు. ఈమె ఒకసారి ఎక్సెస్ మాట్లాడినా ఏది మాట్లాడినా కూడా జనం కొంత దిగమింగారు. ఇప్పుడు కొత్త ప్లేస్లోకి వెళ్ళి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తే కష్టం కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే డ్రాప్ కూడా చేసిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే ఎవరని కాదు, ఆయనకి సీట్లు గెలవటం ముఖ్యం. అంతేగాని ఇవాళ రోజే అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా సీటు గెలిచే అవకాశం లేనప్పుడు ఆయన రిస్క్ అయితే తీసుకోవడం.